భారతీయ సంస్కృతి భారతీయ సంప్రదాయం ఎంత గొప్పదంటే భగవద్గీతలో ఒక శ్లోకం రూపంలో చెప్తుంది, సర్వ ప్రాణుల యందు సర్వ ప్రాణులు అవి స్థావర జంగమాలన్నిటికీ పరమాత్మ నిన్ను నేను ఎలా చేరాలి, నిన్ను చేరాలనుకునే వాడికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏమిటి అని అడిగాడు అర్జునుడు. దానికి భగవద్గీతలో 11 విశ్వరూపం చూసిన తర్వాత ఇంతటి రూపాన్ని నేను ఎలా చేరగలను, ఇంతటి రూపవంతుడైన నీ ఆశీస్సులు ఎలా పొందగలను అంటే పరమాత్ముడు చెప్పారు భగవద్గీతలో 11వ అధ్యాయంలో 55వ శ్లోకం, మత్కర్మ కృన్మత్ పరమః మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యస్సమాం ఏతి పాండవ. వీటిని పెద్దగా మీకు వివరించక్కర్లా, జాగ్రత్తగా వినండి. పాండవ, నేనే పరమగతి అని నమ్మి సమస్త కర్మలను భక్తి శ్రద్ధలతో నాకే అర్పించి సంగరహితుడై సమస్త ప్రాణుల యందు వైరము లేని, వైరభావము లేని, ద్వేషభావము లేని సమదృష్టి కలిగిన భక్తుడే నన్ను పొందగలుగును. అంతే మొత్తం భగవద్గీత సారాంశం అంతా. పరమాత్మ అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలంటే తెల్లారు లేస్తే నీ అధర్మం, నీ అబద్ధాలు, నీ దురదృష్టకరమైన ఎన్నో పనులు మధ్యలోంచి ఒక 10 నిమిషాలు ఇవన్నీ చేస్తూనే దేవుడికి దండం పెట్టుకుంటే ఉపయోగం ఏమీ లేదు మిత్రులారా. మీరు ఎలా అయితే మీరు స్వీట్లు మానేసి ఈ క్షణం నుంచి ఈ టాబ్లెట్ వేసుకుంటే షుగర్ తగ్గుతుంది అని డాక్టర్ చెప్తే షుగర్ మీరు టాబ్లెట్ వేసుకున్న తర్వాత స్వీట్లు తినటం ప్రారంభిస్తూనే ఉన్నారనుకోండి ఆపకుండా, టాబ్లెట్ ఎలా అయితే పనిచేయదో పరమాత్ముడు నిన్ను ధర్మ మార్గంలో ప్రవేశపెట్టి నీ నీ ఆసక్తిని చూసిన తర్వాత మాత్రమే అర్జునుడి రూపంలో ఈ ఉపదేశం మనకు అందిస్తాడు. ఆ చెప్పే అర్జునుడికి వేసిన మొదటి పిల్లే మొదటి ఔషధమే అత్యద్భుతమైన ఔషధం మిత్రులారా. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 11వ శ్లోకం అక్కడి నుంచి ఉపదేశం అవుతుంది. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుచుంటివి, పండితుని వలెను పలుకుచుంటివి. జ్ఞానులైన వాళ్ళు పండితులు జీవించి ఉన్న వాళ్ళ గురించి గాని మరణించిన వాళ్ళని గురించి గాని దుఃఖించరు. దేని గురించి దుఃఖిస్తారు? దేని గురించి ఆలోచిస్తారు? చేయవలసిన పనిని గురించి మాత్రమే. అక్కడి నుంచి ప్రారంభించాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తలంటిపోయడం.